ఈ యాగశక్తి మహోన్నతమైన కర్మలను కూడా దహించి మీరు అనుకున్న కార్యాలను, అది ఎంతటి కార్యమైనా విజయోన్ముఖంగా నడిపిస్తుంది. మనిషివి నువ్వు, నీకు ఏదైనా కాలేదు, జరగదనే భయం మానేయాలి. నిరుపేదవాడు కోట్లాధిపతి కావచ్చు, దిక్కులేని ఒక అరణ్యంలో పుట్టినవాడు ప్రధానమంత్రిగా పరిపాలన చేయవచ్చు. ప్రతి మనిషికి మనిషిగా మనం పుట్టడమే సాక్షాత్తు భగవంతుడిగా భావన పెట్టుకోవాలి. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి సర్వ ప్రాణులకు విజయాలను, చక్కటి వర్షాలను, చక్కటి పంటలను, ఏ తుఫాన్లు, ఏ ఘోషలు ఏవి రాకుండా రక్షణగా నిలిపాడు. భూకంపాలు వచ్చి ప్రాణులన్నీ చచ్చిపోయేవాడు. అదిగాక ఒక ఘాట్పు కొడితే ఆ ఘాట్పుతో సకల ప్రాణులు లేచి హలో లక్ష్మణాన్ని చనిపోయేవాడు. నువ్వు 10 రూపాయల ఖర్చుతో ఒక యజ్ఞం చేస్తే 1 కోటి రూపాయలు నీకు ఉపకారం జరిగి తీరుతుంది. ఇది నీ పిల్లల్ని కాపాడుతుంది, నీ దరిద్రాన్ని నాశనం చేస్తుంది. రుద్రుడు అంటే పరమేశ్వరుడు, దయాహృదయుడు, దయాసాగరుడైన ఈశ్వరుడు. ఆయన సన్నిధిలో మహాయాగం నడుస్తుంది. ఆ దోషానికి గురైన వాడు ఆమెను కనిపించకుండా ఆడబెట్టారు. ఆమెకు మళ్ళీ రూపాన్ని ఇచ్చిన వాడు శ్రీరామచంద్రుడు. అది ఎవరి వల్ల కాదు. రూపము కనిపించగానే సాష్టాంగపడి నమస్కారం చేశాడు. శ్రీరామచంద్ర ప్రభువు దేవుడని అనడానికి లేదు, ధర్మము అని పిలవాలి. ఎందుకు? విష్ణు అంతకుముందు అనేక జన్మలు ఎత్తాడు కదా, యాడన్నా ధర్మం ఉందా? ఈ ధర్మాన్ని తీసుకురావడానికి కారకులు ఎవరు? మహాయజ్ఞం చేసి పుత్రకామేష్టి రాజ్యంలో ఉన్నదంతా ఇచ్చేశాడు. చిట్ట చివరికాయన భార్యలతో సహా దానం చేశాడు. భిక్షగడైపోయాడు దశరథుడు. ఈ సృష్టికి ప్రధానకర్త స్త్రీమూర్తి. భార్య అంటే నీ పాలట దేవత. ఎదుటున్న ప్రతి స్త్రీమూర్తిని దైవంగా భావించటం మొదలు పెడతాం. ఈ సంవత్సరం మార్చిత్రం వచ్చేస్తుంది. ఆ మంత్రం ఎంత శక్తివంతమైందంటే ఇక వేరే దానికోసం, వేరే మనిషి కోసం మనం ఆశించి ఎదురు చూడకుండా నిన్ను అన్ని రంగాలలో శుభప్రదం.